మదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు, రకరకాల ట్విస్టులతోటి సినిమా పడుతుంది. అలాగే ఈ భూమి మీద మనకు భగవంతుడు ఒక అదేదో మేము సినిమా అనుకుంటున్నాం కానీ ఇది కూడా ఒక సినిమే, మన జీవితం కూడా ఒక సినిమే. అయితే పక్కన అంట నవ్వుతుంటే ఒక అతను జోక్ చేసి ఫ్రెండ్ అవుతాడు, నవ్వుతాడు, ఇంకో అతను సీరియస్ నీ తప్పులు ఎందుకు చూపించాడు అతను అవుతాడు. అప్పుడు కొంచెం ఇట్లా నేను పడతాడు ఎట్టన్నాడు అని చెప్పి వెళ్తాడు, ఇంకోటి వస్తాడు నీ సంబంధం లేకుండా కాలు అడ్డం పెడతాడు. ఇటన్నిటినీ అవలేలంగా చూస్తూ యాక్సెప్ట్ చేస్తూ ఎవరు కూడా ఈ ప్రపంచంలో నీ ఫేవర్గా ఎవరు ఉండరు. అంటే నీకు ఒక ఫేవర్నెస్ ఉండదు చూడు. నీకు అందరు నీ అనుకూలంగా అందరూ నీ తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ పక్కన షాపులు కావచ్చు, కానీ ఎవరు కూడా నీ ఫేవర్గా నీలాగా ఎవరు ఉండరు. వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళలాగా ఉన్నప్పుడు నువ్వు నీలాగా ఉన్నప్పుడు నువ్వు నీలాగా ఉండాలని నువ్వు ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు ఎలా ఉండా వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని నువ్వు నీ క్యారెక్టరేషన్ నీ ధర్మం, నీ న్యాయం, నీ సత్యాన్ని మిస్ అవ్వకుండా వాళ్ళు ఎలా ఉండా వాళ్ళ అధర్మాన్ని నీతో మాట్లాడినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నీ ధర్మాన్ని తప్పకుండా ఆ సినిమాలు ఏమంటారు క్యారెక్టరేషన్ అంటారు. ఎందుకంటే రంగస్థలంలో మేము షూటింగ్ చేస్తున్నాము. సుకుమార్ గారు, రామచంద్ర గారు వన్ మోర్ బాబు 4 మాటలు 10 మాటలు వన్ మోర్ చెప్తున్నాడు. నడవాలి అని. ఇప్పుడు ఇట్లా మాట్లాడాలి. మన క్యారెక్టరేషన్ సినిమాలు ఇది అన్నాడు. అమ్మాయికత్వం ఉండాలి, ఎలా ఉండాలి. సుకుమార్ దగ్గరికి వెళ్ళాము. ఎట్లాంటే నీ సినిమా సక్సెస్ అవ్వాలని, నీ సినిమాలో క్యారెక్టర్ ఇలా ఉండాలని ఎన్ని వన్ మోర్లు అయినా పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నావు కదా. అట్లే భగవంతుడు మనం సూచించిన ఈ భగవంతుడు మనల్ని మనం ఎలా నడుచుకోవాలి, పర్ఫార్మెన్స్ ఎలా చేయాలని ఆయన కోరుకోవడం మనల్ని. ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే నా సినిమాల క్యారెక్టర్, నా సినిమాలో హీరో ముందాకూడదు, సినిమా సీరియట్ తాగడు, మంచిగా మాట్లాడతాడు, అమాయకత్వం ఉంటుంది. అదే భగవంతుడు కోరుకుంటాడు కదా. ఆయన సినిమా సక్సెస్ అవ్వాలి కదా. ఆయన పంపించిన నాటకం కదా మనందరూ ఇదంతా ప్రపంచం అనేది. మరి ఆయన నాటకంలో ఆయన ఒక మంచి పాత్ర పంపిస్తే వచ్చి నువ్వు రోడ్ల మీద తాగి తిరిగి ఆ భార్యని తిట్టి తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వకుండా బెదరస మీద కొట్టుకొని చట్లు కొట్టుకుంటే నీ క్యారెక్టరేషన్ ఏమి ఇచ్చాడు ఆయన? ఆ క్యారెక్టర్ పోషిస్తాడు. మనం నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం పాత్ర తెలుసా? ఏమిస్తాడు? అమ్మా క్షమదేహి నాకు ఎందుకు ఇచ్చావు ఈ పాత్ర? పెట్టాడు మొన్న మంచి పాత్ర ఇచ్చాడు, చేయలేదు కాబట్టి మా సినిమాలు ఏమంటారంటే చిన్న పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఇస్తారు డైరెక్టర్. చిన్న క్యారెక్టర్ తక్కువ చేయొద్దు, దాన్ని యాక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇస్తా ఉంటాడు. ఇప్పుడు డైలాగింగ్ అమ్మా ఎలా ఉన్నామా అని డైరెక్టర్ ఇచ్చాడు. ఎలా ఉన్నామన్నాడు అనుకోండి, ఏం చెప్పాను డైలాగ్ నేను అమ్మా బాగున్నావా అని అడుగున్నా డైరెక్టర్ చెప్పాడు. అందుకని ఉండా క్యారెక్టర్ కూడా లేదు అని సినిమా ఇప్పుడు తీసేస్తాను. భగవంతుడు మంచి ఆయన కాబట్టి ఆడి ఆటలని ఆడించి వదులుతున్నాడు. అందుకని నా మిత్రులారా చాలా జాగ్రత్తగా డైలాగ్ కొనుక్కొని ధ్యానంలో కూర్చొని డైలాగ్ ఏమి ఇచ్చాడు ఆయన. పొద్దున లేచి కరెక్ట్గా 5 గంటలు లేచి మొత్తం ఎన్ని గంటలు లేగుతారు అసలు మీరంతా? ఎన్ని గంటలు లేస్తారు? ఫస్ట్ చేతులు ఎత్తండి. ఎన్ని గంటలు లేచేవాడు చేతులు ఎత్తండి. 5 అమ్మా అమ్మ 4 క్లాస్ పడుతుంది బంగారానికి. మేము 3 క్లాస్ పడుతుంది. ఎందుకు లేవాలంటే 3 గంటలు లేగిస్తే దైవ ముహూర్తం, 4 గంటలు లేగిస్తే బ్రహ్మ ముహూర్తం, 6 గంటలు లేగిస్తే మణి ముహూర్తం, 8 గంటలు లేగిస్తే రాక్షస ముహూర్తం. ముహూర్తాలు కూడా ఉండే వచ్చి రాక్షసుకి డబుల్ ముహూర్తం అంటారు. ఏం లేదమ్మా, ఒక ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలనుకున్నారు. అర్థమైందా? ఆఫీస్ రూల్స్ 9 గంటలకు గేట్లోకి వచ్చి క్లిప్ కొట్టాలంటారు. ఇప్పుడంటే పంచి కొట్టాలంటారు కదా సాఫ్ట్వేర్స్ అంతా. అలాగే అంతా ఎనీ అప్పుడు ట్రాఫిక్లో ఇక్కడ నుంచి మేము అందరం వెళ్ళాలి ఇక్కడికి. ట్రాఫిక్లో వెళ్ళి 1 అవర్ ముందు వెళ్ళాలి. అంటే 9 అంటే నేను 8 గంటలకు బయలుదేరాలి.
8 గంటలు బయలుదేరాలంటే నేను ఎంత లేకపోవాలి అంటే చూడండి క్లాసెస్ రండి. ఒక్కొక్క చెప్పు బాత్రూమ్కి వెళ్ళడానికి, నేను టిఫిన్ చేయడానికి, స్నానం చేయడానికి, ఇది ఒక టైము. దాన్ని కొంచెం లేస్తే సూర్య నమస్కారం ప్రాణాయామం 1 అవర్ చేయాలి, దానికి ఎంత ముందు లేవాలి కనెక్ట్ అండి. అట్లా అర్థమైందా? నువ్వు స్నానం చేయడానికి వీటికి అంతా కలిపితే 1 అవర్ అంటే 7కి స్టార్ట్ అయితే కానీ ఇది రెడీ అవుతాయి. 85 అంతా 9కి వెళ్తాం 7కి. అప్పుడు 7 అంటే 6 లేవాలి. సూర్య నమస్కారం 7 to 6 చేయాలి. ఓకే 6 చేయాలి. ఇది దేహానికి సూర్య నమస్కారాలు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి 5కి లెగిస్తే 1 అవర్ మనసు ప్రశాంతత, అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. 1 అవర్ బ్యాక్ వెళ్ళాలి. అట్లా ఇది ఇంకొక 1 అవర్ బ్యాక్ వెళ్ళాలి. అట్లా ఏంటంటే ఈ టైమింగ్ తెలుసుకొని కానీ జీవితం స్టార్ట్ చేస్తే ఇది ప్రశాంతంగా ఉంటుంది. 5 గంటలు లేచావు, ధ్యానం చేస్తున్నావు, నీతో నువ్వు కూర్చున్నావు, థ్యాంక్ యూ. లేచావు 1 అవర్ సూర్య నమస్కారం ఒక ధ్యానం దీన్ని వాడుతున్నాం కదా, మార్నింగ్ లేచిన కానీ దీన్ని వాడాలి కదా. ఈ ధ్యానం దగ్గర తినడానికి, మాట్లాడడానికి, జాబ్ చేయడానికి, పిల్లలు కనడానికి, పెళ్లి చేయడానికి అన్నిటికీ ఇదే కదా. దానికోసం 1 అవర్ టైం కేటాయించాలి కదా. 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికోసం దీన్ని స్టడీ చేయాలి కదా. ఆయిల్ పోతారు, ఇది ఆయిల్ పోతారు కదా కార్కి, దీనికి ఆయిల్ పోయాలంటే చేయాలి కదా. ఇట్లా 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 మనసుంటే పొద్దులే తెలియదు. అది ఇదంటే బాగా తెలియదు చెప్పండి. కొన్ని అవసరం లేదు ఉన్నది, కొన్ని అంటారు కదా. అది డిలీట్ చేయాలి కదా మనం. ఎందుకంటే సిస్టమ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ మీకు తెలుసు, సిస్టమ్ అన్ని చెత్త అంతా దానిలో సిస్టమ్ హ్యాంగ్ అయింది అంటారు కదా. సిస్టమ్ హ్యాంగ్ అయింది డిలీట్ చేయాలి. కొన్ని 5 గంటలు వేసి కొన్ని డిలీట్ చేయాలి. వాళ్ళు అంటున్నారా అది కాదు, వీళ్ళు అంటున్నారు ఇది కాదు, డిలీట్ చేయాలి. అప్పుడు ఫ్రెష్ అవ్వాలి కదా ఇవన్నీ. డిలీట్ చేయటమే. అదే నువ్వు 9 గంటలకు వెళ్ళాలనుకున్న మనిషి 8 గంటలకు లేచావు, అవసరం మొహం కలిగావు, అవసరంగా బాత్రూమ్కి వెళ్ళావు, అవసరంగా తిన్నావు, ట్రాఫిక్లో అవసరంగా వెళ్ళావు, ఆఫీస్కి వెళ్ళిన వాడు అవసరంగా తిట్టాడు. అది జీవితం, అది నిజమైన జీవితమా అని అడుగుతున్నా. ఆలోచించండి అన్న. అంటే దీనికి గురువులు పెద్దలు జ్ఞానం కావాలా? దీనికి అవసరం లేదు. ఇది మినిమం రిక్వెస్ట్ అంటారు చూడు, స్టెప్నీ లాగా. అందుకని నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు నా మిత్రులారా. అందుకని ప్రతిదాన్ని సూక్ష్మంగా ఆలోచించండి. ఓహో ఇది ప్రాక్టికల్ ఆగండి. దీనికి ఏం జ్ఞానం అవసరం లేదు, ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికి. ఎందుకంటే ఏదో కొద్ది గొప్ప ప్రపంచంలో మానవుడుగా పుట్టాడు కాబట్టి తింటున్నాము, తిరుగుతున్నాము, పోతున్నామని కాకుండా ఏదో అసలు ఒక మనిషి ఏంటి, పుట్టడం ఏంటి, ఏదో గురుగారు ఏదో చెబుతున్నాడు అని ఇందామని ఈ బోనాల పండుగ రోజు అలా తిరుగుతూ, కొంతమంది తాగుతూ, కొంతమంది దైవంలో నిమగ్నైన వాళ్ళు, ఆ పండగ పేరు చెప్పుకొని కొంతమంది తాగేవాళ్ళు, ఆ పండగ పేరు చెప్పి కింద పడేవాళ్ళు ఎంతో మంది కంటే ఇక్కడికి వచ్చినవాళ్ళు గొప్పవాళ్ళు. మీ అమ్మవాళ్ళు మిమ్మల్ని తట్టుకోండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్, ఎందుకంటే మనల్ని యాక్సెప్ట్ చేసి మనల్ని యాక్సెప్ట్ చేసి మనం సరిదిద్దుకొని ప్రపంచాన్ని ఏం చదివిస్తాం అన్నా నేను అనేది వాళ్ళ మీద ఫోకస్ పెట్టదు. ఫస్ట్ మన మీద మనం ఫోకస్ పెట్టామంటే నెక్స్ట్ పక్కనంతా ఫోకస్ ఆటోమేటిక్ అయిపోతుంది. లైట్ నీ దగ్గర వెలిగింది అనుకోమా, ఒక చీకటికి ఇల్లు ఉంది, ఒక కోరిక వచ్చి నువ్వు వెలిగించావు, అప్పుడు మీ భార్య వెలిగించాలి అవసరం లేదు కదా, మీ పిల్లలు వెలిగించాలి అవసరం లేదు కదా, దాన్ని ఇల్లంతా వెలుగుతుంది కదా. ఆ వెలుగుతున్న వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు తింటున్నారు, ఎవరో వెలిగించాలి. అందుకని అదే మీరు అవుతున్నారు అన్నమాట. అందుకని ఏదో మీ జీవితాల్లో ఏదో వెలిగించాలి అనే భావనతో నేను కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము పాదాభివందనాలు చేస్తాం. థ్యాంక్స్. తర్వాత చిన్న కృష్ణ లాగా మీరు చిన్న డౌట్స్ ఉంటే అడుగుతాడు. రీతు కానీ ఎందుకంటే మాకు తెలిస్తే ఎక్కువ చెప్పకూడదు, మీకు డౌట్స్ కూడా కొన్ని అడగండి. ఎందుకంటే మేము ఎంతో మంది గురువుల దగ్గర ఈషా ఫౌండేషన్ ఒక 30-40 మంది గురువుల దగ్గర ప్రపంచం అంతా భారతదేశం తిరిగాం. తమిళనాడు వచ్చి తమిళనాడు గురువులు ఇది కొంచెం జ్ఞానం అంటే నేను గొప్ప జ్ఞానం కాదు, ఇది కొంచెం తెలుసుకున్న కొన్ని అనుభవాలు ఉండేది పెద్దస్ లాగా. కొన్ని అడగండి, అడుగుమైనా అడుగు బ్రదర్. గుడ్, క్లాస్ కొట్టిన తమ్ముడికి. ఏంటంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నా కానీ స్టార్ట్ చేసిన వెంటనే నాకు థాట్స్ వస్తున్నాయి అనమాట.
అంటే నేను ఒక కాన్సన్ట్రేట్ అంటే బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. థాట్స్ అనేవి కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి. గుడ్ గుడ్. తమ్ముడు అన్నాడు, నేను మెడిటేషన్ లో కూర్చుంటున్నాను, నాకు నా మనసు నన్ను వెరీ గురువు దగ్గర అట్లా ప్రాంగా ఓపెన్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు జబ్బు చెప్పు, డాక్టర్ ఏం టాబ్లెట్ ఇస్తాడు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో తమ్ముడు కూడా అడగండి. క్లాస్ అయిన తర్వాత తమ్ముడు కూడా కొన్ని అడగండి. ముందు అడిగేటప్పుడు కొంచెం చిక్కులు కొంచెం సపరేట్ పిలవండి, పడద్దు. అసలు ఏంటంటే ఎక్కడన్నా సిగ్గుపడుతుంది కానీ ఆత్మవిషయంలో ఓపిడిగా తేనే మన మనసు ఇప్పుకుంటుంది, మనలో ఉన్న దానికి చిన్న ఉదాహరణ నేను చెప్తా, కథ చెప్తాను. సినిమా అవడం కాబట్టి కొన్ని కథలు చెప్తాం, చెప్పాలి. మీకోసం ఏం చేస్తాం, మనందరం కలిసి ఒక టూర్కి బ్రదరు మమ్మల్ని టూర్ తీసుకెళ్తున్నాడు హెడ్గా ఉండి. బస్సులో ప్రయాణిస్తున్నాం మనందరం. సడన్గా బస్సు టైర్ పంచర్ అయ్యింది. మనం వెళ్ళాలని వేరే ఊర్లో ఉంటే లాడ్జ్ బుక్ చేశాడు. ఈ ఊర్లో లాడ్జీ లేదు. సడన్గా ఆ ఊర్లో మధ్యలో బస్సు ఆగిపోయింది. ఇక్కడ లాడ్జీలు ఏమి లేవండి అన్నారు విలేజ్. బస్ స్టాప్ కొనుక్కున్నాను, అందరూ వెళ్ళి ఉన్నాను. గ్రూప్ బ్రదర్ తీసుకెళ్ళాడు. ఆలోచన గురించి చెప్తున్నాను. దీన్ని కరెక్ట్గా ఆలోచన కథ. ఆ బస్ స్టాప్ లో కూర్చున్నారు, మీరు అందరూ నగరకాయలు వేసుకున్నారు, హాపు నిద్రపోతున్నారు. ధైర్యం కాబట్టి ఇది బస్ స్టాప్ కాబట్టి ఎవరైనా దొంగ రావచ్చు. నా ఇన్ఛార్జ్ తీసుకొచ్చాను కాబట్టి, రసమండలు తీసుకొచ్చాను కాబట్టి నేను కళ్ళు మూసుకొని రోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను. ఇలా కళ్ళు తెరిచి వీళ్ళందరూ కాపలా కారణం కూర్చున్నాడు. అలాగే దొంగ ఒకడు బయలుదేరాడు, వచ్చాడు బస్ స్టాప్కి. చూస్తే మెడని నగలు ఉన్నాయి, ఇది వేరే ఊరు పరుగురులా ఉన్నాం, నువ్వు దానికి మంచి సమయం ఉంది అని చెప్పి అటు ఇటు చూశాడు. చూస్తే ఒక మనిషి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు దొంగ ఏమనుకున్నాడంటే, ఓహో ఈ మనిషి వీడికి సంబంధించిన మనిషి పక్కనే ఉంది, అందరిని చూస్తున్నాడు అటు ఇట్లా అంటే ఇతను చేస్తే ఇతను ఊరుకోడు అన్న సంగతి దొంగ గమనించాడు. ఇప్పుడు దొంగ ఏమంటాడు, ఎందుకు కొడుకోలేదు ఇతను, నేను అంటానికి రైట్స్ లేదు, బస్ స్టాప్ కదా పర్మిషన్ ఉంది. ఇతను గ్రహించాడు ఈ నగల గిగలు చూస్తున్నప్పుడు వీడు దొంగని ఈయన కనిపించాడు గురుగారు. అరే దొంగ వెళ్ళిపోరాడానికి రైట్స్ లేదు, అది బస్ స్టాప్ వాడు నిలుచున్నాడు, నువ్వు కూడా నేను ముందు అంటాడు. కరెక్టే కదా, హక్కు ఉంది కదా. అప్పుడు గురుగారు దొంగని కనిపించాడు, వాడు ఈయన కనిపెట్టాడు. ఇతను నిద్రపోతే నువ్వు దాన్ని వాడు అనుకున్నాడు, వాడు పోతే పడుకున్నా ఈయన అనుకున్నాడు. ఎవరు నేను చేయలా, ఇద్దరు అలా చూస్తున్నాడు. జ్ఞానం కాదు ఇది, నీ జ్ఞానానికి చెప్తాను. ఇది జోక్గా ఉండొచ్చాం. అలా చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు. ఏం చేయలేదు, ఒకళ్ళు అలా చూస్తున్నాడు. పడుకుంటే నూకలని వాడు తెల్లారుగాను కుక్కరో కోడి కూర్చుంది. జనమందరూ వచ్చారు. ఓహో వీడు పండుని తట్టలేడు, వెళ్ళిపోయాడు. మీరు సేఫ్ అయ్యారు. అర్థమైందా? నేను జ్ఞానంలోకి వస్తున్నా. అలా నువ్వు ధ్యానంలో కూర్చున్నావు. ఆలోచన దొంగ అనుకో, చూస్తుంది నువ్వు అనుకో, సాక్షి. ఇప్పుడు నువ్వేమనుకున్నావు అంటే అరుసులు రాకూడదు అంటే ఎక్కువ వాడు దొంగడు అనుకుంటే నువ్వు పడుకుంటానికి లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆలోచనలు అనేది నువ్వు పెంచుకున్న పిల్లల వాళ్ళు నగలు కొనాలని బాగా కోరిక ఉన్నది, కొనలేకపోయాను, లేదా కొన్నా ఏదైనా బ్యాంకులో పెట్టాను, అడుగుసుకోలే ఆ నగలు నాకు వస్తాయా, రేపు పెళ్లి పక్షం ఉంది తీసుకుని ఎంత పోతే నగలు లేకపోతే వాడు ఏమనుకుంటారు. అది మీరు పెంచుకున్న పిల్ల కదా. ఆలోచనలన్నీ మనకు తెలియకుండా మనం పెంచుకున్న పిల్లల వాళ్ళు. అందుకని వాళ్ళు వద్దు వద్దంటే నీ పిల్లోడు నా కొడుకు పోరాడి ఊరుకుంటాడు. మీ పిల్లోడు కదా నాలుగు కని నాకు అదే నన్ను కాదా అంటాడు. అట్లే ఈ ఆలోచనలన్నీ మనం పెంచుకున్న పిల్లల వాళ్ళు, మన రిలేషన్ వాళ్ళు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓ ఆలోచన ద్వారా ఆలోచనతో మాట్లాడాలి. ఆలోచన ద్వారా నేను తెలిసి తెలియక ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఏదో తెలిసి తెలియక నా కోరికల ప్రకారం నేను పెంచుకున్నాను. నేను ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను చదవాలనుకున్నాను. నా మీద ఒక చదువు నాకు రెస్పాన్సిబిలిటీ, నాకు ఎంత వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్న వయసు వచ్చింది కాబట్టి నాకు చదువు మీద నెగెక్ట్ కావాలి, నా ఆత్మ లెవెల్ పెరగాలి. అందుకని ఆలోచనతో మాట్లాడాలి. అమ్మా ఈ క్షమయం నుంచి మేము పెంచుకున్న పిల్లలే, కానీ నేను వేరే పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు అసలు మాట్లాడండి. మాట్లాడి వస్తున్న ఆలోచనల్ని పోతున్న ఆలోచన సాక్షిగా చూడు, వాటిని ఎంబడించవద్దు, వ్యతిరేకించవద్దు. అప్పుడు ఏమంటే ఆలోచనలు చూడంగా ఏమవుతాయి అంటే, ఓహో వీడు నాకు మేత కట్టట్లేదు, నా గురించి పడుచుకోవట్లేదు, వీడికి పుట్టి పెట్టలేదు, ఏం లేదు. ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆనందంలో దాని ఎందుకు వచ్చింది అని అంటే దానికి ఆలోచన మేత పెట్టినట్టు. ఆలోచన
పట్టిలో ఉంటే కంచేపు వస్తే డిజాల్వ్ అయ్యి కొన్నాళ్ళు డిజాల్వ్ అయ్యి మేము కూడా ఆలోచనలు వచ్చే విపాసనకి వెళ్ళి నాగార్జున జాగ్రత్తగా విపాసనలో కూర్చొని తమ్ముడు డోర్ వేసి పెట్టినప్పుడు తను బాగుంటూ బయట కూర్చోడు ఎవరో కాదు నేనే ఆలోచనలు తట్టుకోలేకపో ఇదేంటని పిచ్చెక్కి కాబట్టి చూడంగా ఫస్ట్ రోజు వెళ్తారు కొంచెం లాస్ట్ సింగల్ రూమ్ ఇస్తారు అనమాట ఒక్కటే ఫైట్ చేయాలి. అలాగే నా మిత్రులారా ఆలోచనలు సాక్షిగా చూడండి. ఇప్పుడు మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలారా రండి ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా భయపడి కాదమ్మా. నేను కత్తి పెట్టుకొని ఒకడు కూర్చొని నన్ను రెండు నా కొడకలారా వస్తే నరికేతం కూర్చుని ఎవరన్నా వస్తాడా అడుగుతున్నాను. జనరల్ మా సినిమా శైలి చెప్తున్నా. అలా కూర్చొని ఆలోచనలారా నేను కూర్చున్నాను నేను భయపడను రా అని మేము అర్థం పిలుస్తాం. నిజంగా దొంగ మనలా రండి అంత చూస్తా పారిపోతుంది ఆలోచన రాట్లా. అర్థమైంది తమ్ముడు. ఇంకోటి ఏంటంటే ఆలోచన ఏంటంటే తమ్ముడు అసలు నువ్వు ఆలోచనలు వస్తాయి అనుకోవటమే జ్ఞానం. ఆలోచన వస్తుందన్న ఎరుకుందే అదే జ్ఞానం. కాబట్టి తప్పన్నది తెలియటమే జ్ఞానం కదా. తప్పు చేస్తారు కదా. ఆలోచన వస్తున్నా తెలిసింది కదా. అదే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చింది కాసిపడిన అందరం కరెక్ట్ కదా. కాబట్టి ఒకే ఒక రోజు నువ్వు ఆలోచనలన్నీ తొక్కేసి వాటిని కాళ్ళ కింద పెట్టుకున్న రోజు ఒక రోజు వస్తుంది. వదలవద్దు ఏమన్నా పట్టు వదల వేళ పట్టు గుడ్. నా బంగారం లేదా మా మైన్ అడుగుతాడు ఎగ్జాంపుల్ తర్వాత నెక్స్ట్ డే చెయ్యం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత 1 వీక్ కంటిన్యూస్ గా చెయ్యాలనిపిస్తుంది. చెప్తా నీకు చెప్పేది నాకు అర్థం కలదు. చిన్న బంగారం ఈ వయసులో ఇక్కడ కూర్చున్నావు చూడు 100 బంగారం. గ్రేట్ ఆడతారు మా గ్రేట్. ఆ వయసులో ఆ ఇంట్లో కూర్చోవడం అంటే సరే ముసలాయి పైన కూర్చోవడం సహజం అమ్మా. ఈ వయసులో మీరు కూర్చోవడం యూత్ యాక్షన్ అనమాట. మా డాక్టర్ అడుగుతుందంటే ఒక రోజు చేస్తున్నాం 2 రోజులు చేస్తున్నాం మధ్యలో గ్యాప్ ఇస్తే కన్నుడుగా ఎందుకనంటే అది అందరి కోసం అడిగింది మా డాక్టర్. నీకు కదా తల్లి నీ అన్ని మేము నీ అన్ని అనుభవించి చేసి ప్రయోగాలు చేసి ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి దాన్ని 2 మాకు ఏంటంటే మా ఇద్దరి దగ్గర అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి 2 ఉంటాయి. నేను ఏ చెబుతాను మా వాడు బి చెబుతాను, వాడు ఏ నేను బి చెబుతా. మీరు అన్నం తినాలి అని మీరు ఎవరైనా అనుకుంటారా? అంటే పొద్దున్న టిఫిన్ చేశాడు కదా రేపు టిఫిన్ చేయకుండా ఉండేవారు ఉన్నారా? దాన్ని ఎవరైనా చెప్తున్నారా? లేదు. మధ్యాహ్నం తిన్నా కదా 4 రోజులు తినకుండా ఉండాలి అనే ఎవరైనా చెప్తున్నారా? అంటే మనం కామన్ తీసుకుందాం. కామన్ ముందు ఒక జనరల్ పాయింట్ మాట్లాడి పాయింట్లోకి వస్తా. ఎవరన్నా పెద్ద గురువు వచ్చి మీరు 3 పూట్ల అన్నం తినండి అమ్మా అని ఎవరైనా చెప్తున్నారా? తింటారుగా. అంటే మీకు అన్నం 3 పూట్ల అవసరం అనే సంగతి మీకు అర్థమైంది. దానిలో క్లారిటీ ఉండాలి మీరు. అంటే ఇక్కడ క్లారిటీ వచ్చింది. పొద్దు అన్నం గారు టిఫిన్ చేయకుండా ఉంటే టైర్డ్గా ఉంటుంది, కళ్ళు తిరుగుతుందన్న సంగతి అర్థమవుతుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటే కష్టం, నేను పని చేయాలన్న సంగతి అర్థమవుతుంది. నైట్ తినకుండా ఉంటే నిద్ర పట్టలేదన్న సంగతి మీకు అర్థమవుతుంది. మీరు 3 పూటలు తినడానికి మీకు తెలియకుండానే ఏ గురువు చెప్పకుండా మీకు క్లారిటీ అర్థమైందే కదా. అర్థమైంది కదా. అట్లే ధ్యానం ఎందుకు అనే సంగతి ముందు మీకు క్లారిటీ అర్థం అవ్వాలి. అది తర్వాత అది అర్థమైతే ఆటోమేటిక్ చేస్తున్నావు. నీకు అది ధ్యానం గొప్పతనం, ధ్యానం మంచితనం, ధ్యానం కూడా ఒక శక్తి నీకు అర్థం కాని కారణం వల్ల దాన్ని అటు వదలాల్సి వస్తుంది. అలా తోచిపోస్తున్నావు. అర్థమైంది తల్లి. ఏం లేదు, మనకి ఇష్టంగా ఒక తెల్లగా మంచి ఒక టూర్కి వెళ్ళాలనుకుంటున్నావు. తెల్లగా 5 గంటల ట్రైన్ అంటే మనిషి పడుకోరు. నైట్ నిద్ర ట్రైన్ చూస్తుంటే అంటే వెళ్ళాల్సింది నీకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అక్కడ నువ్వు ధ్యానం చేయాలనే సంగతి నీకు ఇంపార్టెంట్ అనిపించరా? అందుకు నీకు నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఈ రోజు నా బంగారం నువ్వు తినేది ఎంత ఇంపార్టెంటో, నేను పట్టలేసుకునేది ఎంత ఇంపార్టెంటో, నేను బయట సమాజం తిరగాల్సింది ఎంత ఇంపార్టెంటో, ధ్యానం వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసేది ధ్యానం. అది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా?
అది చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి నీకు సూక్ష్మంగా. ఓహో, మేమేం చేస్తామంటే ఎక్సర్సైజ్ చేయింది ఈ దేహాలకు అన్నం పెట్టం, ఈ గాడిదలకి చేసాం. ఈ రోజు కానీ ఎక్సర్సైజ్ చేయలేదు అనుకో, అన్నం పెట్టాం, టిఫిన్ పెట్టాం. అదే రామలక్ష్మణ నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి నీకు అన్నం పెట్టాం, టిఫిన్ పెట్టాం అని డిసైడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు వేసి కాళ్ళు చేసి ఆడుతాడు, ఎక్సర్సైజ్ చేస్తాం, అన్నం పెడతాడని. పని చేస్తేనే మధ్యాహ్నం అన్నం పెడతాం. అట్లా మనం కానీ నేను ధ్యానం చేస్తేనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. ప్రిషా మైండ్గా, కూల్గా. ఈ చదువు కావచ్చు, అటు ఏం లేదు, ధ్యానం చేసి పొద్దున్న ఒక 1 hour అలా కూర్చొని లేచినప్పుడే ఆ మొక్కలో చిరునవ్వు, అమ్మ దగ్గర అమ్మ అని పలకరించే ఆ నవ్వు, ఫ్రెండ్స్ దగ్గర మరచేది, జాబ్కి వెళ్ళినా చదువుకి వెళ్ళినా ఆ ప్రేమతత్వం, కరుణతత్వం అక్కడి నుంచి పుషాగా వస్తుంటాయి. అందుకని ధ్యానం నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ధ్యానం మీద అంటే గ్యాప్ వస్తుంది కాబట్టి, గ్యాప్ ఏంటంటే మంచి మంచి బుక్స్ తోరు బంగారం అమ్మా, మంచి మంచి బుక్స్ తోరు. ఇప్పుడు అంటే ఉదాహరణకి మంచి మంచి అసలు ఒక మనిషి కోపం రాకుండా, ఆ దేశం రాకుండా ప్రేమతత్వం చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడెక్కడ తేడా దొరుకుతుంది? తేడా జరగడానికి ముందేంటి? ఆ ముందును దాన్ని కనుక్కో, ముందు రహస్యంగా తెలుసుకుంటే నీ ధ్యానం మీద అసలు గ్యాప్. అంటే మేము ఇక్కడ కూర్చొని గొప్ప చెప్పకూడదు, కానీ ఒక్కరోజు ధ్యానం చేయకుండా ఉండ రోజు ఏమన్నా మొదలుపెట్టి కాదు, మొదటి సాక్షిగా చెప్తున్నా ఇక్కడ కూర్చొని పెద్ద సాక్షిగా. ధ్యానం అనే మొదలు పెట్టిన తర్వాత ఇంత మొట్టికి ఆపిన రోజే లేదు. కారులో కూర్చుంటే ధ్యానం చేయడానికి మన టైం 5 గంటలకు 10 గంటలకు 4 గంటలకు వెళ్ళినప్పుడు కారులో కూర్చుంటుంది ధ్యానంలో. అందుకని ఒక మాలి టచ్ అవుతుంది అనుకోండి, అంటాడే పొక్కిలాంటి ఒక్క మాట నేను కమిటీ అయిపోతే నా మాట నేను మహేష్ బాబు అన్నట్టు. నా వంగ ఓకేకమ్మా, ఇష్టంగా భావించుకో. కాబట్టి ధ్యానము మేమంతా ఎందుకు చెప్తున్నాం తల్లి, మేమంతా మా పనులు మనం వచ్చి మేము ఎందుకు చెప్తున్నామంటే దాంట్లో గొప్పతనం తెలుసుకొని అలాంటి హ్యాపీనెస్ తోటి తమ్ముడు పని మానుకొని చెప్తున్నాం. ఎందుకంటే ధ్యానం చేస్తే దాని ఆనందమే వేరా, దానంతా కూడా అది ఒక వజ్రాలు గుహ మనకి దగ్గర ఉంటే మన ఎంత భయం ఉండదో, ధ్యానం అనే సత్యాన్ని, ఆత్మ అనే సత్యాన్ని కానీ తెలుసుకుంటే ఏం లేదు. ఈ దేహం గురించి కాదు, చెప్తాను. ఈ జేబులో డబ్బులు లేవు, ఉండదు ₹1 ఉంది, హోటల్కి వెళ్ళి తినాలంటే నేను ఎంత భయపడతావు అంటే పూరి చెబుతుంది ₹30, నా దగ్గర ₹10 కదా. అరే బట్టల షాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు తక్కువ వెళ్ళినప్పుడు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు పెద్ద రేటు చూస్తాం. ఎందుకు డబ్బులు తక్కువ ఉండే వాళ్ళకైతే డబ్బులు అన్ని రేట్ అని అడుగుతావు, ఎందుకు డబ్బులు తక్కువ ఉండే? నీ చేతి నుండి డబ్బులు ఉన్నాయి అనుకో, అది ఎంత ఆత్మ సత్యం మనిషి తెలుసుకున్న ప్రతి మనిషి దేహం తప్పొచ్చినా భయపడ్డా, డబ్బు లేకపోయినా భయపడ్డా, ఫ్యామిలీ పచ్చిపోయినా భయపడ్డా, దేనికైనా భయపడాల్సింది జ్ఞానం ఉంది దగ్గర. అందుకని డబ్బులైనా వచ్చిపోతుంటే కానీ జ్ఞానం ఒక మాట దగ్గరికి వస్తే జీవితాంతం నేను వదిలిపెట్టదు ఆ బంగారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ తమ్ముడు ఆడుతున్నాను. సాధకునిగా జీవించాలి, జీవితం ఆఖరి వరకు సాధకునిగానే ఉండాలి, ఎలా అలానే ఉండాలి అని నీ కోరిక. గుడ్, సాధకుడిగా ఉండాలి, కరెంట్ అంటే అదే కోరిక. ఏంటంటే ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు, ఎవరు చెడిపోవాలని కోరుతారు. లేదన్నా కదా, ఎవరన్నా చెడిపోవాలి, నేను చెడిపోవాలి, బాగుండాలి ఎవరు కోరుకున్నా? అందరూ బాగుండాలనుకుంటున్నా, కానీ ఎందుకు చెడిపోతున్నారు ప్రపంచం? కొంతమంది ఆఫ్ చెడిపోతుంది. ఏంటి నేను చెప్పిన మధ్య తమ్ముడు మాటతో నేను మాట్లాడుతానంటే, ఏదైతే నేను సాధనగా చేస్తూ ఉండాలి, సత్యదాకా సరిపోయేదాకా అన్నా కదా. ఫస్ట్ ఏదైతే అన్నా ఉండాలి, సాధకుడిగా ఉండాలి, సరిపోయేదా అన్నా కదా. ఫస్ట్ ఆ కోరికని మాని. అదే దుఃఖానికి కారణం ఏంటంటే ఎక్కడ వస్తుందంటే దేని మీద రాగం ఉంది, దేని మీద దేశం ఉంది. ఒక దాని మీద ఇలా ఉండాలన్నా చూడు, అది రాగం. అది నువ్వు బంధించుకున్నావు, అది కాళ్ళు లాగేస్తున్నావు. అది నేను ఎలాగుండా నేను ఆనందంగా ఉన్నా చూడు, అది బంధానికి రిలీఫ్. అది ఫస్ట్ బుద్ధ భగవాన్ నిపాసనలు ఏమంటాడంటే, దాని మీద రాగం, ఇంకొకమాని దేశం. దాని మీద రాగం, ఇంకొకమాని దేశం. ఎట్లా నేను మంచోడుగా ఉండాలి అనుకుంటున్నావు నువ్వు, అదే బంధం. నువ్వెవరు మంచోడుగా ఉండాలనడానికి? నేనెవరిని? అసలు నీ ప్రోగ్రామ్ లో ఏమి తీసుకొని వచ్చావో రావణామర్చి అంటాడు. రావణామర్చి ఏం చెప్తాడంటే, నీ ప్రోగ్రామ్ లో వచ్చేటప్పుడే నీ బయోగ్రాఫ్ తో నీ బుక్ తీసుకుని వస్తా ఉంటా. నీకు పుట్టినదాకా నీకు భార్య ఎలా ఉండాలి, నీ పిల్లోడు ఎలా ఉండాలి, నీ ఆరోగ్యం ఎలా, నీ రోజులు బతకాలని. కాబట్టి ఎలా ఉండా, నేను ఎలా ఉంటా
అలా ఉంటాను అనుకోవటం ముఖ్యంగా క్లాస్ కొట్టండి. మంచి కోరిక చిన్నది కూడా కావచ్చు, మంచి కోరిక అయింది. ముందు చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నీ నెక్స్ట్ క్వశ్చన్ గురువు వెరీ గుడ్ క్వశ్చన్. నేనేం పెద్ద కోటేశ్వరుని అవ్వాలి, నేను పెద్ద సంపాదించుకోవాలి అనుకుండా నేను జీవితకాలం ఇప్పటి నుంచి మరణించేదాకా నేను మంచోడుగా జీవించాలని మంచి కోరిక అందరూ తెలుసుకోవడం గుడ్. అందుకని చాలా మంది ఏమంటారంటే అందరూ మంచోళ్ళు ఉండాలనుకుంటారు, కోరిక 100% ఉంది మంచోళ్ళు ఉండాలి అనేది, ఆచారం 10% మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? నీ కోరిక 100% నువ్వు తమ్ముడు చదువు కావచ్చు, యాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇది జాబులో కావచ్చు, కోరిక 100% ఉన్నప్పుడు నీ ఆచరణ 100% ఉంటే 2 మ్యాచ్ అవ్వాలి. కోరిక 100% ఉండి నువ్వు చేసే పని పొద్దులు లేసి నేను మంచోడు అవ్వాలి, నేను మంచోడు అవ్వాలంటే అవ్వదు. ఆచరణ చాలా ఇంపార్టెంట్. నువ్వు అనుకోవడం తప్పు లేదు, అనుకున్న దానికి ఆచరణ బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అందుకని కోరిక కరెక్టే, ఆచరణ కోరుకున్నావు, మంచి కోరిక కోరుకున్నావు, అది మొత్తం నెరవేరుద్ది. బట్ పాను పాను ఏ కోరిక లేకుండా జీవించలేదు, అది ముక్తి మార్గం. అష్టవకరి గీతంలో అష్టవకుడు చెప్పేది ఏంటంటే నేను ముక్తి పొందాలన్న కోరిక ఉండకూడదు. అంటే అసలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే భావం కూడా లేదు. ఎలా ఉండా నేను ఉంటాను అనేది మొన్న వెళ్ళాను తల్లి. వెళ్తే ఒక ఆవిడ వచ్చింది, ఏమండే నేను పొద్దున్నే లేచి ధ్యానం చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను సేవ ర్యాలీ చేస్తున్నాను, నేను అందరికి డొనేషన్స్ ఇస్తున్నాను, కానీ నాకు ధ్యానం కుదరలేదు అంతే. అప్పుడు అన్నాను, అమ్మ 5 నేరులు నీ మీద పెట్టుకొని నీకు ఎలా ధ్యానం? నేను ధ్యానం చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను, నేను మా ఆయన సేవ చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను మంచిదాన్ని. ముందు నేను తెచ్చిన రోజే బాగుపడతారమ్మా. అందుకని నేను ప్రశాంతంగా ఉండాలి, నేను మంచోడుగా ఉండాలి. ఎక్కడ ఉందో ముందు నేను వస్తుంది. ఆ నేను ఉండన్నాలు నీకు ఏది ఉండదు ముందు నేను పోయి రాదు, ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. గురువు పెద్దరాడి గారు తప్పుడు అడుగుతామా? ఇప్పుడు అంటే మనం రాసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకునే శక్తి మన కాడ ఉందా లేదు? మనం ఎలాంటి స్థితిలో ఉండా కానీ దాన్ని మార్చే శక్తి ఉందా లేదా మనం అడిగాడు. ఉంది. లేదు ఎందుకంటే మనం మొత్తం చరిత్ర తీసుకురావాలి. జీసస్, బుద్ధ భగవాన్, రామకృష్ణ పరమహంసుడు, తర్వాత ఎంతో మంది గురువులు మనం తీసుకొని పత్రిజీ గారు అందరం తీసుకొని వస్తే వాళ్ళందరూ నీలాగే ఇప్పుడేంటి భగవంతుడి శక్తి ఏంటంటే మీరు ఒకటి గమనించాలి. ఒక్కటి మరి ఇది మీరు అందరూ చాలా సూక్ష్మంగా గమనించాలి. భగవంతుడి శక్తి అనేది అనేది అందరూ సమానమే. ఇతను లేనివాడు, ఇతను ఉండవాడు, ఇతను అందగాడు, తక్కువవాడు, ఇటు అమెరికాలో పుట్టాడు, ఇటు పుట్టాడు అనేది తేడా ఉండదు. విశ్వశక్తి అనేది అందరికి సమానంగా ఉంటుంది. ఏదమ్మా నీ దగ్గర 100% శక్తి ఉంటే నా దగ్గర అంతే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే 100% శక్తిని ఏం చేస్తున్నామంటే దాన్ని పప్పులోకి 10% తీసుకెళ్ళావు. ముందు బాతాకాన్ని పెన్షన్ కొట్టడానికి 10% ఖర్చు పెట్టావు. ఆ తర్వాత వేరే ఎక్కడికి సరదాలు చూడడానికి 10% ఖర్చు పెట్టావు. మొత్తానికి వేస్టేజ్ అంతా 10గా ప్రపంచానికి ఖర్చు పెట్టి అసలు నీకు కావాల్సిన వాడాలన్నప్పుడు నీ దగ్గర ఎనర్జీ లేదు. ఓహో మన దగ్గర 100% సెల్ ఫోన్ లో ఎట్లా 100 సెల్ ఫోన్ లో 100 ఛార్జ్ ఉంది. మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావు నువ్వు? ఇదిగో ఇంపార్టెంట్ 1% ఉంది, ఇది ఇంపార్టెంట్ ఫోన్ అయితే నేను చెప్తా. నువ్వు మనకు తెలిసినోడా ఈ సొల్లుగా వద్దని చెప్తావు కదా అంటే అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎడారిలో ఉండవు, సెల్ ఫోన్ మారిపోయింది, పాయింట్ ఉంది. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావు దగ్గర. ఇప్పుడు అవసరమైన ఫోన్ వేరే వాడు ఫ్రెండ్ ఫోన్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా, అప్పుడు ఎంత ఫోన్ చెత్తడు ఫోన్ చేసి ఎక్కడ తిన్నావా లేదా అన్నాడు అనుకో, అప్పుడు ఎంత నువ్వు ఒక పాయింటే. మా ఆవిడికి మా ఇంట్లో ఏంటంటే చాలా మంది అంటే ఇది అందరికి ఇచ్చొచ్చేది. అలాగే సెల్ ఫోన్ ఒక పాయింట్ ఉండు, ఎడారిలో ఉండవు, నేను కాపాడతాను ఒక ఫోన్ చేస్తాను అన్నాడు. వాడు ఫోన్ కోసం వాడిని పికప్ చేసాను అన్నాడు. చీకటి పడుతుంది, ఇక్కడ పురుగులు ఉండే అప్పుడు ఆ ఫోన్ కోసం ఎంత వెయిట్ చేస్తావు? ఊరు ఫోన్ ఎత్తావు, నీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తి ఎత్తావు. అలాగే నా మిత్రులారా నీ ఎనర్జీని అంత వేస్ట్ చేయదు. ఒక క్షణం ఆలోచించండి. చెత్త ఫోన్ వచ్చి ఒకటి పని పడదు, ఏం తిన్నావా బచ్చా? మా ఇంట్లో వాడు ఫోన్ చేస్తాను, ఏం కూర ఉండేవు, నువ్వు ఏం చేయలేవు,
ఇయ్యా ఫోన్లు ఇయ్యా చెవున్ ఫోన్ ఉందని వేస్ట్ చెత్త అంతా మాట్లాడి నీ ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది. నీకు కావాల్సిన ఎనర్జీ అన్నప్పుడు నీకు కావాలి, నీ జీవితం ఎదగాల, నీ జీవితం ఎదగాలి, నువ్వు అనుకున్న లక్ష్యాలు చాలా అనుకున్నప్పుడు ఎనర్జీలు ఎంత ఖర్చు చేసేసుకుంటే ఎలా ఎదుగుతావు? కాబట్టి నీ శక్తిని రమణ మహర్షి ఏంటంటే గురి పెట్టిన వాడే గురువు. గురువు అంటే ఎవరు లేరు, మేము కాదు. గురు కాన్సన్ట్రేషన్ ఎవరు చేస్తారో అతనే గురువు. ఈ రోజు నుంచి నీ శక్తిని, నీలో ఉన్న వ్యసనాలని, చెడుని, మాయని, మంత్రాలు మొత్తం దగ్ధం చేసే శక్తి ఫోకస్ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీద. ఒక రోజు మాకంటే ముందు నువ్వు మాట్లాడితే మేము వింటాను కూర్చున్న రోజు ఒక రోజు వచ్చు. చెప్పరండి ఎన్ని రోజులంటే అసలు మదర్ సాక్ష్యం మేము చెప్తున్నాము. నీకు తమ్ముళ్ళరా, మాకు మాట్లాడంటే భయం, మాకు చదువు లేదు, మా మాటలు అందంగా ఉండవు, మాట్లాడితే నవ్వేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు. కానీ మేమంతా కూడా ఇది అసలు అంటే మా జీవితంలో ఏది కూడా కరెక్ట్ గా అనుకున్నారు. ఫస్ట్ సెక్స్ అనేది లేదు, ఎన్నో ఆటంలో. మా జీవితం ఆర్థికం, డబ్బులు లేదు, చదువు లేదు, గుర్తింపు లేదు, మాట మాట్లాడక తెలియదు. అసలు జీవితం పార్కులో కూర్చొని ఏడ్చుకున్న రోజులు. ఏంటి ఇది? ఏంటంటే మాట్లాడతానికి మన నచ్చి మాటలు అర్థం రాదు. మాట్లాడే స్పెల్లింగ్ మిస్టేక్స్, పల్టుల మాటలు ఎలా 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 కూర్చుంటే ఒక్కటే త్రో పట్టాలి అని ఫైలు హసి. అది అధర్మంగా కాదు, ధర్మంగా. మేము హైదరాబాద్ బయట మాస్టర్ అయ్యి వచ్చాము. ఛాన్స్ వాళ్ళు అడుగుతుంటే నైట్ 10 మంది పిలిచి ఆ పార్టీ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అంతా కూర్చొని ముందు పార్టీలో కూర్చొని పొద్దున మనం ఫైట్ చేద్దాం అన్నాడు. మీకు ముందులో పార్టీలో కూర్చుంటేనే మీరు మీ సినిమా ఎలా ఉన్నాడు. ఇంట్లో డబ్బులు లేవు, మా అమ్మకి 5 రూపాయలతో 3 రోజులు ఉండాము, నూకలు వండుకొని కేజీ తాగుతున్నాము. అప్పుడు లేచాము. తప్పు చేయాలా నిజంగా నువ్వు కానీ ఉంటే లేచాం. అవసరం లేదు సార్, ఈ సినిమా అవసరం లేదు సార్, ఊళ్ళో గేదెలు అవసరం లేచాం. ఇక్కడ క్యారెక్టరైజేషన్ మనల్ని ఎన్నో, మన కళ్ళ ముందు మనం లాగడానికి ఎన్నో ఉంటుంది. క్యారెక్టరైజేషన్ మిస్ అవ్వకూడదు. కానీ ఈ రోజు ఏమంటున్నారు అందరూ, రామలక్ష్మణ్ ముందు లాగట్లేదు, వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళు 6 గంటలు 8 గంటలు కొట్టుకుంటున్నారు అని వాళ్ళే మనం యాక్సెప్ట్ చేసి మాట్లాడుతున్నారు. చిరంజీవి వాళ్ళందరూ అర్థమైందా? మనం క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉండి నిజాయితీలు ఎంత అంటే వచ్చింది ఈ టైము. నువ్వు ఏమైనా చేయాలో నీకు నిజంగా లేదు. ఓకే, కాబట్టి భయపడక్కర్లేదు. అసలు నీలో ఉన్న నెగిటివ్ వ్యసనాలు కానీ, కోపతాపాలు కానీ మొత్తాన్ని కరిగించడం. ఈ రోజు ఏం చేస్తామంటే, ఎవరు శత్రువులు కానీ, నీ పలకన వాళ్ళు కానీ ఎవరు ఉండాలనుకుంటే ఈ క్షణం ఫోన్ చేసేసి సార్ ఎక్కడ నేను మొత్తం ఎత్తుకెళ్ళాను, ఎక్కడ ఎవరైనా ఉండాలని చెప్పి ఊరు వెళ్ళి మా 5 లక్షలు మా డ్రైవర్ దూకెళ్ళాడు చెన్నై అతను. ఎక్కడ పట్టాలనుకున్నాం, రోజు పట్టాలనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కాళ్ళు నమస్కారం ఇస్తున్నాం అంటే అందరూ నమస్కారం పెట్టి వాడు అడుగుతారు. అయ్యి పొద్దులు లేసా వాడు చెప్పిన పొద్దులు ధ్యానం చేసి అతని ఫ్యామిలీకి పిల్లలు బాగుండాలి. గురువు కదా అతను మరి మనం తీసుకెళ్ళాడు కాబట్టి పాపం మరి ఎంత అవసరం అది పాపం అతను పోయి మన భాగ్యం ఉందాము చాలా ఉంటాయి. మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఏంటంటే మీకు టైం ఓకే గురుగారు. అమ్మ నీ పేరేంటి? నెక్స్ట్ మా బంగారు దత్తాత్రేయ ఉన్నాడు. నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఇది హ్యాండ్ లేదు అన్న భావన వద్దు. అసలు నీలో ఉన్న శక్తి అనంతము. నేను మీరు కథ మొత్తం ఉదాహరణ బంగారు కథ చెప్తాను. అంటే లేనితనాన్ని ఏ రోజు కూడా మేము చదువు లేదు, అది లేదని తెలుసు. ఫ్లైట్లో కూర్చొని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఈ సాల్ట్, ఈ షుగర్ ఉంటాయి కదమ్మా, అతను తెలియదు. కాకపోతే పక్కడు సీట్లో వాడు ఏమి టీ వేసుకున్నాంటే ఇది షుగర్ కావాలా, ఇది మధ్యాహ్నం వేసుకుంటే ఇది కావాలా, వాడు ఏం తింటున్నా తింటేవాళ్ళు. ఫ్లైట్ బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసాను. వాళ్ళు పాస్పోర్ట్ తలుపు తీస్తే ఏమన్నా కిందకి ఊడిపోతున్న బయట తలుపు చాలా లోపలే కూర్చున్నా, బయట తలుపు కొడుతున్నారు. చాలా మాటలు మేము లేడీస్ బాత్రూంలో కూడా వెళ్ళాం. అంటే కొన్ని బాత్రూంలో జెంట్స్ లేడీస్ అంటే అందరూ జ్ఞానం ఉంది అంటారు కదా, ఇది మాకు ఇంగ్లీష్ తెలియదు. లేడీస్ లోకి బాత్రూమ్ కలిగిన లేడీస్ బుద్ధి లేదా అది లేక ఇక్కడికి వచ్చామమ్మా. ఎట్లా ఎన్నో అవమానాలు. ఒక మేము కెనడా షూటింగ్కి వెళ్ళాలి, మా స్టేట్ మమ్మల్ని తీసుకెళ్తా ఉంటాడు. దుబాయ్లో మీరు 4 hours వెయిటింగ్ చేసి వెళ్ళాలని అన్నారు. మాకు తెలియదు, ప్లేన్ తెలియదు, ఏం తెలియదు. మా స్టేట్ అతను సడన్గా అతను వీసారు. అయితే రాలేదు సార్, మా వాడికి వేసాలంటే నేను డి రామారాయుడు మీకు ఫ్లైట్ టికెట్ వేసాను, షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది, రావాల్సింది అన్నారు. అంటే ఫామ్ ఫిల్అప్ కూడా తెలియదు. అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేయాలండి, ఎక్కడి నుంచి వస్తున్నాం ఏంటి ఫిల్అప్ చేయాలి కదా. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాం.
నేను కెనడా వెళ్ళాలనుకోలేదు భగవంతుడా, నాకు టికెట్ వాళ్ళు వేసారు, పోవాలంటున్నారు, నేను ఎలా తీసుకెళ్ళు అని జనాలు కూర్చున్నాను. నేరుగా ఫోన్ వచ్చింది, మీరు బాంబేలో నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలన్నారు. బాంబే టికెట్ వేసి బాంబే నుంచి మీరు కెనడా వెళ్ళాలన్నారు. బాంబే ఎయిర్పోర్ట్లో దిగాము. నిస్సహాయంగా ఏంటి అనుకుంటామో కూర్చున్నా అక్కడ. బాంబే ఎయిర్పోర్ట్ దిగలే ఒక అందమైన హీరోయిన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ ఇవ రామ్ లక్ష్మణ్ అంది. అవునమ్మా అన్నా. అనగలే నేను కెనడా వస్తున్నాను, మిమ్మల్ని ఇద్దరిని రిసీవ్ చేసుకోమని చెప్పి ఫోన్ వచ్చింది. నేను కెనడా సిటిజన్, నేను నా పక్క కొత్త బుక్ చేశారు మా కోసమేమో. కరెక్ట్ ఆ క్షణం ఆవిడ దేవత, భగవంతుడు ఈ దేవతను ఎలా ఇచ్చాడా మనకి. అప్పుడు కాళ్ళు నమస్కారం తీసుకుని ఆమె వెంబడి నుంచున్నాం. నేరుగా ఆవిడ బిల్డ్ పెట్టింది, ఆవిడ ఫుడ్ ఆర్డర్ ఇంగ్లీష్లో. లాస్ట్ లేలో ఆమె నుంచున్న 4 కిలో నుంచున్నాం, లేడీకి ఆమె నుంచున్నాడు, ఆమె వెంబడి నుంచున్నాం. నమ్మాలి మనుషులు భగవంతుడిని. అంటే ఆవిడ అడిక్ట్ అయిపోయి లేడీస్ కీలో కాదండి, జెంట్స్ కీలో నీ పక్కన నుంచి పెట్టాడు. అట్లాగా నీ భగవంతుడికి మీరు శరణగా చేస్తే మనిషి రూపాల్లో మీకు వస్తాడా ముందుకే. అప్పుడు మమ్మల్ని కెనడాలో దించేసి వెళ్ళింది. అంటే అట్లా ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో మా జీవితాల్లో. అలా మీరు అంటే ఓపెన్గా ఉండాలి. ఏంటంటే కూర్చొని నేను ధ్యానం చేసుకుంటే యాక్ట్ చేసేసుకొని వచ్చాను కాపాడుతుంటే రాడు ఆయన. రియల్ కావాలి. అప్పుడు మైక్ మీద లాగేసిన తమ్ముడు క్లాస్ ఇది, మేము చూసి మాట్లాడుతున్నాం. మాకు నోటి ఉంది ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే మేము సండే వచ్చి మీ క్లాస్ చెప్తానని చెప్పి మేము లెటర్ రాయొచ్చు, ముందు క్లాస్ చెప్తానని. ఇప్పుడు ఏమైపోయింది, దేనికి కమిట్మెంట్ అవ్వట్లా. మేము 10 రోజుల ముందు వచ్చి నేను సండే క్లాస్ చెప్తాను, నేను ఉంటానని చెప్పలేకపోతున్నా. చిన్నగా వస్తారు, ఎవరో ఉంటారు, స్విమ్మింగ్ అంటారు, అంటే ఏం కమిట్మెంట్ లేదు. ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఖాళీగా ఉంది. బోనాల పండుగ అంటే డబల్ బ్యాట్ అంటే షూటింగ్ లేదన్నారు. నడవండి వచ్చారు, ఓకే ఇక్కడ ఏదో క్లాస్ ఉందా, నడవండి లోపలికి అని వచ్చారు. మీరు ఎలా ఎంతో బయటికి అని చెప్పేసాం మా ఫ్యామిలీకి. మీకు ఏదైనా భారం ఉందంటే ఎవరు వదిలేయండి, షూటింగ్ కూడా మీకు భారం కాదు, షూటింగ్ బాగా చేయట్లేదు, వదిలేయండి, మమ్మల్ని నడుపుతాం. ఇంకా మా పిల్లల మీకు మీరు కొంచెం నీళ్ళు ఏమి వెళ్ళకపోతున్నాయి అనుకోండి, వెళ్ళిపోతాం మేము. మా భార్య మధ్య ఏమంటే మీకు 60 సంవత్సరాలు వయసు వచ్చింది, కొద్దిగా మైండ్ కరెక్ట్ లేదని అనుకుంది. బాగా గమనించావు నువ్వు, బాగా కరెక్ట్ గుర్తుపెట్టావు. మా వదిలితే మేము చాలా మంది మా మాట్లాడతారు, చాలా మంది ఆ వయసు 60, నో డాక్టర్ నో మెడిసిన్, ఐఎమ్ యాక్టర్. కానీ మీరు ఎవరన్నా మాతో రన్నింగ్ ఎవరన్నా కానీ మనం పట్టుకోగలిగితే ఇది మాకెత్తాం. కాబట్టి మాకు గాడిదలు మేము పొద్దున్నే లేచిన కాడి నుంచి ఫారెస్ట్ లో నడుస్తాము. ఇప్పుడు మేము వదిలితే ఈ వెనక ఫారెస్ట్ లో మొత్తం తిరిగేసి వస్తాము. పొద్దున నడిచాము, మేము గోవాన్ని నడుస్తాం. ఇది మా చేసే పని. నా బంగారం లాస్ట్ వచ్చినట్టు ఫినిష్ చేస్తాను. నా బంగారం మైక్ అంటే నేను 20 years from 3 hours and so అవన్నీ కొంచెం చెప్పదలుచుకోలేదు. నా ఎప్పుడు ఎప్పుడు వచ్చేవారు అందుకని ఎన్ని సంవత్సరాలు చేసేవారు కదా మనోళ్ళు. చాలా మంది మనోళ్ళు చెబుతుంటారు, నేను 2010లో వచ్చాను, నాకు షుగర్ బీపీ ఉందో తగ్గింది, ఎక్కడికి వెళ్ళి అదే చెబుతుంటాను. 2010లో వచ్చిన అదే ఇప్పుడు అదే చెప్పు. చాలా మంది నేను 3 గంటలు కూర్చుంటా ఉంటారు. పెరిమిళ్ళు పోయి చూస్తే చూడండి, 2 చేతులు అది లెక్క కాదు, అది లెక్క కాదు. నిద్రపోయి లెక్కలు వేసుకొని చాలా మంది 3 hours 4 hours చేస్తాను అంటున్నారు. లెక్కలు వేసుకోవచ్చు. నిద్రపోవడం వేసుకుంటారు, ఇంకో చేయరు ఎట్లా ఇట్లా వేసుకొని బయటకు వస్తారు. 4 గంటలు చేశాను. 4 గంటలు చేశాను. అమ్మా నువ్వు 4 గంటలు ధ్యానం కాదమ్మా, నిద్రపోయావు. మీ ఆవిడ నువ్వు నిద్రపోయేది, నువ్వు గుర్ర పెట్టలేక మీ ఆవిడ బోరు పడలేక చూసుకుంటున్నట్టు తప్ప ధ్యానం చేసినట్టు కాదు. ధ్యానం అంటే అవేర్నెస్. మాకు మీతోటి నువ్వు అలాగైతే నా బంగారం మేము చేస్తుంటే 2 సంవత్సరాలు కాదు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఏంటంటే
ఇప్పుడు బంగారు తల్లి మేము అంటే దీని ముందు సరదాగా నవ్వుకున్న తర్వాత చేస్తాను. ప్రతి నవ్వుగా మీ సీరియస్ చెప్పాను. ధ్యానం కూడా సీరియస్ కాదు, ఇది ఫ్రెండ్షిప్ గా చెప్పుకోవాలి అనమాట. ఏది సీరియస్ గా కళ్ళు మూసుకోవాలి, ఇట్లా కూర్చోండి అన్నారు అనుకోండి. ఓహో ఇది కష్టం. మేము ఇది దీన్ని మొదలు పెట్టి 20 years కాదు అంతకంటే ముందు చెన్నై రవిశంకర్ గురించి చెన్నైలో మహర్షులు ఉండేవాడు. అక్కడ మొదలు పెడతాం తన తల్లి అక్కడ మొదలు పెట్టాం, ఆ రోజు చేయటం ఆపేయటం. ఏది జీవిత పోరాటం కదా. చెన్నైలో క్లాస్ తీసుకుని బాగా చేసాం. జీవిత పోరాటం కదా. ఈ ధ్యానాలయం చేస్తే మనం ఎదలేమని భయం కూడా వచ్చినాం. ఒకసారి ఇది పక్కన పెట్టేసి జీవితం అనుకున్నాం. అది పోరాటం చూసాం. ఓ ఇది కరెక్ట్ కదా మళ్ళీ ఇంటి వచ్చాం. ఈ కొట్టుబెట్లు అన్నింటిలో ఎదుకుంటూ అది ఇది అనుకుంటూ ఇప్పుడు కరెక్ట్ ఒక డిసిషన్కి వచ్చాం. ఒక డిసిషన్కి వచ్చాం. ఈ పేరు పరిస్థితులు సముద్రం అన్నలాంటిది, అలా వస్తుంటది పోతుంటది. కొంచెం అలా లోపలికి వెళ్తే సముద్రం నెమ్మదిగా ఉంటది అని చెప్పి అలా దాటి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి తల్లి శాస్త్రాలు చేస్తున్నాం కానీ దాని మీద బాగా ఈ మధ్యకాలంలో బాగా చేసాం. తెలియకుండా మనం ఆటాడేటప్పుడు అట్లా తెలియకుండా చిన్న వయసు కాబట్టి అది కట్ట ఉంటుంది కానీ ఎన్నో సంవత్సరాలు చేసేది ముఖ్యం కాదు. కానీ అసలు సత్యం అర్థం అవడానికి ఎంతో టైం అక్కర్లేదు. కరెక్ట్గా మనం కానీ ఫోకస్ చెప్తే ఒకరోజు ఫస్ట్ ఏంటంటే మీరంతా ఏంటంటే ఫస్ట్ నువ్వు అనుకున్న లక్ష్యం మీద ఫస్ట్ ధ్యానం చేయి. ఫస్ట్ నీకు జ్ఞానం వచ్చి కడుగు మూసుకోలేని జ్ఞానం అయిపోవాలని ఫస్ట్ వస్తుంది. మీరు చదువుతూ ఉన్నారు కాబట్టి నువ్వు చదువుకొని ఒక దాని మీద వెళ్ళాలనుకున్నప్పుడు దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయి. ఆ ఫోకస్ నీకు వచ్చిన తర్వాత నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ అసలు నేను మళ్ళీ నీ మీద ఫోకస్ చేయి. అలా దాని మీద ఫోకస్ చేయకూడదు. అర్థమైంది? అట్లా మీ జీవితం చదువు. నేను ఏమన్నా లక్ష్యం ఏమన్నా కలెక్టర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు సాఫ్ట్వేర్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నావా, ముందు డ్రీమ్ నువ్వు కలగదు. రఘువర్ణ ఏమన్నాడంటే నువ్వు అనుకున్న కళని తెల్లారు లేసి నువ్వు అనుకున్న కళని నువ్వు ఒక మళ్ళీ డ్రీమ్ని ఫీల్ అవ్వమంటున్నాడు. మమ్మల్ని మా గురువు ఏం చెప్పాడు, చెన్నై గురువు ఏం చెప్పాడంటే మీరు రియల్ ట్రూత్, మీరు పెద్ద స్టేజీ మీద ఒక పెద్దవాళ్ళు చేతుల మీద అవార్డు తీసుకుంటారని చెప్పాడు మాకు ఫస్ట్ ధ్యానానికి వెళ్ళినప్పుడు. ఇదేంటి తినడానికే గతి లేదు, గాడికి అవార్డులు వేరా అనేది మేము అనుకున్నాం. సరే గురువు చెప్పి చేసాం. చెప్పిన 3 సంవత్సరాలకి వైఎస్ రాజశేఖర గారి చేతుల మీదుగా, డాక్టర్ దాసరి గారి చేతుల మీదుగా ఆర్య సినిమాకి పబ్లిక్ గార్డెన్ లో నంది అవార్డు ఇద్దరు చేతుల మీద తీసుకున్నాం. అప్పుడు చెప్పాడు గురువు, ఓహో ఇది మన డ్రీమ్ ఫాలో అయితే అనుకున్న లక్ష్యాన్ని చేద్దాం. అందుకని యూత్ చాలా మంది ఉన్నారు కాబట్టి యూత్ ఉన్నారు. ఇప్పుడు గురువారు అడిగాడు ఎందుకు మారకూడదు అన్నారు. ఇంకొక 2 years లో నువ్వు మారిపోతావు. లక్ష్యం ఉండాలి. బెదర్ అన్నాడు కదా, క్యారెక్టర్ 1 year లో నీ క్యారెక్టర్ మొత్తం మార్పు తెలుస్తుంది. బంగారు తల్లి నీకు కూడా ధ్యానం, మేము ఇక్కడ నుంచి ఫోకస్ చేస్తాం. నీకు ధ్యానం నీకు ఇక్కడ నుంచి డైలీ చెప్పే శక్తి నీకు వస్తుంది. ఓకే డన్. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మాట్లాడేసి మేము హిమాలయాకి వెళ్ళినప్పుడు మాకు ఒక సాధి ఎంటర్ అయ్యాడు. అక్కడ వచ్చి చిన్న మంత్రోపదేశం ఇచ్చాడు. ఇది నా అనుకున్న వాళ్ళకి మీరు మంత్రోపదేశం చెల్లదు, నీకు చెల్లదు, మాకు వాడటానికి లేదు. బయట వాళ్ళకి వాడమని 3 మంత్రోపదేశం ఇచ్చాడు. కనిపించమని వెళ్ళిపోయాడు. ఆ మంత్రోపదేశం మీకు ఇస్తున్నాము, అందరూ కనిపిస్తున్నాం. మనిషికి 3 ప్రాబ్లమ్స్. స్లోగా రిలాక్స్ కూర్చోండి. మీతోటి మీరు కూర్చున్నా కాడ మీరే, ఈ క్షణం నీతోటి నువ్వు. నేను చెబుతున్నది మీరు సూక్ష్మంగా బ్రహ్మరంధ్రంపై తల హెడ్ పాప హెడ్పై మనకి బ్రహ్మరంధ్రం అంటారు కదా, బ్రహ్మరంధ్రం అంటే టాప్ హెడ్ పైన మీ దృష్టిని కేంద్రీకరించండి. చాలా మంది బ్రహ్మరంధ్రం అంటే ఏలు కూడా పెట్టి చూసుకున్నాం. మెత్తగా ఉన్నాం కదా, ఎత్తి పైన అక్కడ కాన్సంట్రేట్ చేయండి. ఫోకస్ టాప్ హెడ్ పై బ్రహ్మరంధ్రంపై మనసు పెట్టండి. ఇప్పుడు ఈబోయే మంత్రం ఫస్ట్ మన దేహంలో ఉన్న నెగటివ్స్ కి ఎలాగే ఫస్ట్ మంత్రోపదేశం. ఇది జీవితాల్లో ఎదగాలనుకున్న కోరిక, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, మీది ఇల్లు కట్టాలన్నా, కొన్ని అప్పులు తీరాలన్నా, మీ బిజినెస్ అద్భుతంగా ఉండాలనే కోరిక మీలో ఉంటుంది. కానీ మీకు ఆ శక్తి ఎనర్జీ సపోర్ట్ లేని వలన అనుకున్న కోరిక మీకు జరగట్లేదు. కొంతమంది
అలాగే మీరు ఏ కోరిక అయితే మీరు అనుకున్నారో ఆ శక్తికి ఆ కోరికని విశ్వశక్తి తోడవ్వాలి. అప్పుడు ఏదైనా ఒక బండి మనం లాగుతున్నాం, లాగలేనప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తే మనకు ఆ బండి పైకి వెళ్ళాల్సిందే. అలాగే మీరు ఏ కోరికన్నా మనసులో అనుకున్న కోరికని ఇప్పుడు విశ్వశక్తిని యాక్టివేట్ చేయండి. మీ తలపై బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి మీపై టాప్ ఆఫ్ ఓపెన్ గా ఉండండి. ఈ శక్తి అలా కురుస్తుంది. మీ తల పై అలా స్ప్రెడ్ అయింది శక్తి. అలా మీ బాడీలో అలాట మీ కళ్ళలో మీ తలలో పంత ముక్కు నోస్ ఎనర్జీ ఎలా వస్తుంది. మీ శక్తికి ఆ శక్తి యాడ్ అవుతుంది. యాడ్ అయింది. బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. బ్రహ్మరంధ్రంపై ఎనర్జీ ఫుల్ బాడీలా కాళ్ళు నడుము నుంచి మోకాళ్ళ దాకా అలా కాళ్ళు దగ్గర అలా వస్తుంది. బాడీ ఫుల్ ఎనర్జీగా ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈ క్షణం ఆ ఎనర్జీలో కలపండి. ఈ చదువులు కావచ్చు, జాబుల విషయాలు కావచ్చు. ప్రతిరోజు మీరు ధ్యానం చేయే ముందు మీరు అనుకున్న లక్ష్యం మీ ముందు పెట్టుకొని ఈ శక్తిని ఆ తీసుకోవాలి. శక్తిని విశ్వశక్తిని వెల్కమ్ చెప్పి తల బ్రహ్మానందం ద్వారా ఆ శక్తిని మీ బాడీలో ఉంచుకొని మీరు అనుకున్న లక్ష్యంపై ఫోకస్ పెట్టండి. మీరు ఒక 40 days చేస్తే మీరు అనుకున్న కార్యక్రమం జరుగుతుంది. ఎనర్జీని అలా బాడీ ఉంటుంది. రెండవది, మీ బాడీ లోపల కొన్ని రుగ్మతులు, నెగిటివ్ వైబ్రేషన్స్ మీ తల నిండా చిరాకులు కోపాలు ఉన్నప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఆ విశ్వశక్తిని వెల్కమ్ చెప్పాలి. పైనుంచి ఫ్రెష్ వాటర్ పడితే కింద వాటర్ కాలిపోయినట్టు. మన మురికి వాటర్ ఉంది, పైన వాటర్ పోసాం కింద మురికి వాటర్ కిందకి వెళ్ళిపోతాయి కదా. ట్యాంక్ నీట్గా కడిగినప్పుడు ఫ్రెష్ వాటర్ వేస్తే మురికి కిందకి వెళ్ళిపోయినట్టుగా మీ హార్ట్ లోపల మజిల్స్ కానీ హెడ్ లోపల ఉన్న సిరాక్ కానీ మీ బాడీలోని రుగ్మతులు ఉన్న అలా భూమికి తీసుకురండి. మీ విశ్వశక్తిని వెల్కమ్ చెప్పండి. తల లోపల బ్రహ్మదంపై అలా కురిపించండి. తలలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్ అంతలా పోయి పాజిటివ్ ఎనర్జీ తలంతా మీ కళ్ళు, చెవులు, ముక్కు అంతా మీ మెడ భాగం, హార్ట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అంతా రిలీఫ్ అయింది. ఎనర్జీ అంతా కురుస్తుంది తలపై నుంచి. కాళ్ళు బాడీ నుంచి అంత నెగిటివ్ థింకింగ్ మీ కాళ్ళ ద్వారా భూమికి ఇవ్వండి. బాడీలో ఎంత నెగిటివ్ కింద తీసుకెళ్ళిపోండి. పాజిటివ్ మంచి ఎనర్జీ బాడీ నిండా నింపండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం భూమికి ఇచ్చేసారు. మీ బాడీ మంచి ఎనర్జీతో ఫుల్ నిండి వాడి తేలికైంది. గాలిలో ఫీల్ అవుతుంది. విశ్వంలో ఒకటైపోవాలి. విశ్వంలో ఒకటయ్యారు. శక్తి నీ తల నుంచి కురిసింది. ఈ బాడీ ఫ్రెష్ అయిపోయింది. ఇది 5 minutes డైలీ చేయండి. మీరు ఏ రుగ్మతులు ఉండవాలని దీన్ని 5 minutes చేసి భూమికి కాళ్ళు టచ్ చేసి భూమికి చేయండి. ఎనర్జీ భూమి తీసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో వెళ్ళిపోతుంది. ఇది 5 minutes చేయండి డైలీ. మూడోది, అయ్యా భగవంతుని అడగండి. ఈ దేహంలో ఉన్న రుగ్మతులు, అప్పులు గొప్పులు, ఈ బాధలన్నీ ఎప్పుడు ఉండేయే, వచ్చిపోయే. ఇది కాదు నాకు. అసలు నేను ఎవరిని, నీతో కలిసిపోయి నీలో నేను కలవాలి, విశ్వం నేను ఒకటి అవ్వాలి, అనంతమైన శక్తిలో నేను కలవాలి అనే భావాన్ని, ఆ విశ్వాన్ని ఏడుకోండి. శక్తికు తలపై అలా కురుస్తుంది. మనం ఒక నీళ్లు కట్ట కట్టినప్పుడు కట్ట తెప్పేస్తే మొత్తం నీళ్లు కలిసిపోతున్నట్టుగా నువ్వు ఒక లేవు ఈ దేహంలో. ఇష్టం మొత్తం కలిసిపోయి ఇష్టమంతా నువ్వు అయిపోయి ఎక్స్పర్ట్ అయిపోవాలి. విశ్వమంతా నీ బాడీలోకి వచ్చింది. ఈ దేహం వరకు పరిమితి కాదు. నువ్వు ఇష్టమంతా అంతటా భూమి అంతా నువ్వే.
ఈ గాలి అంతా నువ్వే, ఈ ప్రపంచంలో వాటర్ ఎంత ఉందో అంతా నువ్వే, ఆకాశం ఎంత ఉందో అంతా నువ్వే. ఇంత పెద్ద నీకు షుగరు బీపీలో బ్లడ్ ప్రెషర్లో వస్తే డోంట్ కేర్, అదంతా జిడ్జిబీ అంటారు, ఏమంటారంటే ఎంత అది నథింగ్. ఇంత విశ్వాన్ని నువ్వు, భూమంతా నువ్వే, విశ్వమంతా నువ్వే, అంతటా నువ్వే, శక్తంతా బాడీ నిండి ఎవరిని భయపెట్టలేదు. కాంటాక్ట్ చేయండి, అలా శక్తిని ఎనర్జీ బాడీలో తీసుకుని. సో కడతాను. థ్యాంక్ యూ. చెప్పు మా మాట్లాడినా మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఏదన్నా మంచిగా మీరు మాట్లాడుంటే క్రెడిట్ గోస్ టు గాడ్. ఏదన్నా మీకు ఇబ్బందికరంగా మీరు మాట్లాడుంటే ఆ క్రెడిట్ మాదేను, క్షమించండి. ఇది దగ్గర మైకు మేము లాక్కున్నాం కాబట్టి మళ్ళీ ప్రేమతోటి కరుణతోటి మళ్ళీ బెదరికి మైక్ ఆడబోదారు. అన్నయ్యలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని ఎంతో సరళంగా చెప్పారు. ప్రతి ప్రశ్నకి కూడా చాలా సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఆలోచనలు వస్తున్నాయన్న ప్రశ్న అడిగినప్పుడు ఆలోచనలు సాక్షిభూతంగా గమనించండి అని చెప్పారు. అలాగే ధ్యానం పట్ల, ధ్యానం యొక్క ప్రాముఖ్యత మనకి తెలిస్తే సహజంగానే మనం ధ్యానం చేస్తామని చెప్పి బాబైన ప్రశ్న చెప్పారు. అలాగే తమ్ముడు అడిగినప్పుడు అనంతమైన శక్తి మనలోనే ఉంది, ఆ అనంతమైన శక్తిని మనం వృధా చేస్తున్నాం, వృధా కార్యక్రమాల వైపుగా. ఆ అనంతమైన శక్తిలో ఎంతో భాగాన్ని మన కోసం మనం కేటాయించుకోగలిగితే మన జీవితం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. ఎంతో చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అలా ఇంకా ఎన్నో విషయాల గురించి కూడా వివరించి చెప్పారు. అలాగే ధ్యానం అనేది ఎన్ని సంవత్సరాలు కాదు, అది ఒక స్థితి. ధ్యానం అనేది ఒక ఎరుక అన్న విషయాన్ని కూడా ఎంతో బాగా చెప్పారు. అలాగే వారు చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి యూత్కి, మొదటగా మీ లక్ష్యం వైపుగా మీరు పెట్టుకోండి, మీ ధ్యాస పెట్టండి. విజువలైజేషన్ అంటాం, సార్ చెప్పినటువంటి ప్రాసెస్ని మనం విజువలైజేషన్ అంటాం. విజువలైజేషన్ మీ యొక్క లక్ష్యాన్ని ప్రతిరోజు ఉదయం పూట మీరు మీ నుదుటి పైన ఫోకస్ చేసుకొని విజువలైజేషన్ మీరు చేసుకుంటే దాని ఫీల్ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేలో ఉంటుంది. విజువలైజేషన్ మీరు చేసినప్పుడు అదొక ఎలక్ట్రిసిటీ అయితే దాన్ని మీరు ఫీల్ అయినప్పుడు అదొక మ్యాగ్నెటిజం. ఈ రెండు కలిపి 45 రోజుల్లో మీ లక్ష్యాన్ని మీరు సాధించేలాగా మీకు చేస్తుంది ఆ ప్రాసెస్. విజువలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా చక్కగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని వెళ్ళొచ్చు, ఇలా చేయాలి అని చెప్పారు. అలాగే లాస్ట్లో కూడా కాస్మిక్ ఎనర్జీని ఎలా తీసుకోవాలనేది కూడా చాలా బాగా చెప్పారు. మనకు ఉన్నటువంటి సమస్యల్ని, మన శక్తిని, విశ్వశక్తిని మనం ఆవాహన చేసుకోవాలి. లేకపోతే విశ్వశక్తి మన లోపలికి రానప్పుడు మన ఎనర్జీతో మనం మిళితం చేయాలి. మన ఎనర్జీని విశ్వశక్తితో మన శక్తిని మిళితం చేసి మనకి ఏవైతే మనకు కోరుకున్నవి, ఏవైతే మనకి కావాల్సినవి, ఏ లక్ష్యం కోసం అయితే మనం జన్మ తీసుకునే ఉన్నాయో అవి విశ్వశక్తి సహాయంతో మనం చేయాలి అన్నటువంటి విశ్వశక్తి సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. అందుకనే చెప్పినటువంటి ప్రీ ప్రాసెస్ కూడా 5 minutes అన్నారు. చాలా నిజంగా చాలా బాగుంది. ఇక్కడ 5 minutes లోనే మేము ఆ ఫీల్ అనేది మనకి అద్భుతంగా వచ్చింది. ఆ ఫీల్ కదండి మన కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపల నుంచి, బ్రహ్మాండం నుంచి మన ప్రతి కణంలోకి వెళ్తుంది, కణ కేంద్రంలోకి వెళ్తుంది. సూపర్ సార్. ఆ కాస్మిక్ ఎనర్జీ ఫీల్ వచ్చింది. ఒక బట్టలు లేని మొండు స్వామి వచ్చాడు. నేనయ్యా ప్రపంచంలోకి వెళ్ళలేను, నాకెందుకో భగవంతుడు ఇక్కడ తిరగడం రాశాడు. గురువు నేనెందుకో భగవంతుల్లోకి వెళ్ళలేను అంటే జనంలోకి వెళ్తా అంటే ఒక స్థితి, నాకెందుకో ఈ కాశ్మీర్లో తిరగడానికి ఇక్కడ పెట్టాడు. అంటే ఒక శక్తి మటుకు తీసుకెళ్ళి జనానికి ఇవ్వాలి. అది మీ ఇద్దరు ఎందుకో ఇక్కడ తిరుగుతున్నారు, ఇది మీరైతే 10 మందికి ఆదర్శంగా ఉన్నారు ఎందుకంటే ఉంటారు కాబట్టి నేను శక్తిని తీసుకెళ్ళి వాళ్ళకి ప్రసాదించి వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని ఎన్ని కర్మలో మన దేహంలో ఉన్న రుగ్మతులకి, నెగిటివ్ ఆపరేషన్ మొత్తానికి, భూమికి ఏదైతే మనం చదువు మీదో, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, ఆర్థికం మొత్తం వెళ్ళాలంటే నీ శక్తి వాళ్ళకి సాలదు.
ఆ శక్తి కాస్మిక్ ఎనర్జీ తీసుకొని దాన్ని ఎప్పుడు మనం బండి నెట్టలేకపోతున్నప్పుడు ఇంకో సపోర్ట్ తోటి ఎలా నడతాం, ఆ ఎనర్జీ వచ్చిందంటే ఆ శక్తి మీకు డెఫినెట్ గా పుడుతుందని చెప్పాడు. అది తీసుకొచ్చి మీకు బయట చేస్తున్నాం. పైనుంచి కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడంతో పాటుగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన పాదాల నుంచి భూమిలోకి పంపించడం అనేది చాలా కీలకమైన విషయం చెప్పారు. చాలా కీలకమైన విషయం, అది చాలా బాగా చెప్పారు. నిజంగా నేను హ్యాపీగా, మా కోరిక ఏంటంటే మీరు ఫుల్ టైం గా ఉండాలి. అలాగా ఫుల్ టైం కొంచెం సమయం తీసుకురైనా సరే ఫుల్ టైం మీరు రావాలి. నిజంగా వెదర్ ఏంటంటే నేను షూటింగ్ చేయను చాలా మంది అంటున్నాను భగవంతుడు ఇవ్వట్లేదు, టైం లేదు. సరే సమయం వచ్చి దేని కూడా దీనికి అది కోరి ఎక్కువ పెంచుకున్నా కదా మళ్ళీ ఊరికే బాధపడుతుంటాం. తమ్ముడికి నీరు చెప్పకూడదని మేము చెప్తున్నాం. మేము కూడా షూటింగ్ చాలు, మా డబ్బులు చాలు, పేరు చాలు, భగవంతుడా మేమందరికి సేవ చేయడానికి కావాలని కోరుకున్నా ఇంకా మాకు టైం దొరకట్లేదు. సమయం ఎందుకంటే సార్ ఇక్కడ అన్ని చూసి అన్ని అర్థం చేసుకొని ఎన్నింటినో ప్రతిఘటించి నేర్చుకుని, అంటే ఒక సముద్రం అలానే చీల్చుకుంటూ మీరు ముందుకెళ్ళిన వారు. మీ దగ్గర నుంచి ఈత నేర్చుకోవడం కంటే గొప్ప విద్య ఎక్కడ గింజి నుంచి బెంజి అంటారు సాంతి. ఇలా మేము ఆ ఊళ్ళో ఉండగా కుప్పలు కొట్టాలి వెళ్ళినప్పుడు ఇట్లా చేతులు ఇట్లా దాగేవాళ్ళు పోయి ఇట్లా మేము అంటే 10 మంది కలిసి మొత్తం ఒకళ్ళు పోస్తున్నాడు అన్నం చేతులు పళ్ళేలు ఉన్నాయి. ప్లేట్లు కూడా ఖర్చు ఎక్కువ కదా, ఖర్చు ఎక్కువ కదా. రాసి ప్లేట్ అప్పుడు మేము చేతులే మా ప్లేట్స్ అంటే ఈ దోషుల్లో పోసినప్పుడు ఇన్నేటి తాగాలి కింద పోద్ది. నేను ఎంత ఫాస్ట్గా తినాలి అర్థం చేసుకోండి. దోషుల మధ్యాహ్నం పోసినప్పుడు మీకు తెలియదు కానీ అనుభవం మాకు తెలుసు. పక్కన పచ్చిమిరకాయ ఏళ్ళు పెట్టుకునేవాడు ఇక్కడ మన ఇంకొంచెం తాగడం కొనుక్కోవడం మేము మీకు ఇచ్చే చిన్న బహుమతి అనుకోండి. ప్రేమ మాత్రం మీ ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు ఒకటే కాబట్టి ఇది చాలా బాగుంటుంది. వివేకానంద గారు అని చెప్పి మాకు ఈ జ్ఞానపీఠ గురువు గారు తెలుగు నేనే చేశాను కదా, మా గురువు గారు నాకు అప్పుడు ఇచ్చారు, చేశాను. ప్రేమ మాధుర్యము, ప్రేమ గురించి ఇది మీ దగ్గర ఉంటే ఇది ఇంకా మీరు చాలా బాగా చెప్పగలరు. నాకంతా ఉంది చెప్పడానికి ఉంది కదా, అక్కడ ఉందా చెప్పడానికి గురువు ఎక్కడ ఉన్నాడు సార్ ఒక ఫోటో తీస్తాము.